ఏమైనా ఈ నెల 6కు ఇక్కడే గాంధీనగర్ ఏరియాలో బైక్స్ దొంగిలించబడ్డాయని కంప్లైంట్ మీద బేసింగ్ అన్న కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి గాంధీనగర్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఒక టీం ఐఎంఎస్ఐ అండ్ ఒక క్రైమ్ టీం చాలా యాక్టివ్గా పనిచేసి హార్డ్ వర్క్ చేసి అందులో నేరస్తుని అట్లావత్ గోపాల్ నాయక్ అని నేటివ్ ఆఫ్ యాక్చువల్ మహబూబ్ నగర్ బట్ ఇక్కడే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేబర్గా పనిచేస్తున్నాం. ఆయన ఈరోజు ఈ బోయిగూడ కాంపౌండ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఆ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో. పిఎస్ తెచ్చి వెరిఫై చేసి ఇంట్రాగేషన్ చేస్తే టోటల్ 4 బైక్స్ థెఫ్ట్ చేశాడని కన్ఫ్యూజ్ చేశాడు. 4 బైక్స్ కూడా రికవరీ అయినాయి. బేసిక్గా కన్ఫెషన్ అయిన రికవరీ జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ కంప్లీట్ చేస్తూ జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం. ఫర్దర్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద ఏమైనా ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉందా ఇంకేమైనా కేసెస్ ఉన్నాయని ప్రాపర్గా వెరిఫై చేస్తాం చేసి కేసెస్ అని ఫైనలైజ్ చేస్తాం. अच्छा ये महीना अगस्त महीना 6 तारीख के दिन एक बाइक गायब बोल के कंप्लेंट आया. बेसिक ऑन दैट कंप्लेंट हमारे गांधीनगर पुलिस स्टेशन पे एफआईआर हो गया. एफआईआर होने के बाद गांधीनगर एसएचओ राजू इंस्पेक्टर एंड उनके टीम नईम एंड नागराज एसआई एंड क्राइम टीम पूरा मिला के इनके इंस्ट्रक्शंस पे हार्ड वर्क करके आज सुबह एक सस्पिशियस सर्कमस्टेंसेस में एक आदमी को पकड़ लिए अतलावत गोपाल नायक बोल के. उनको इंट्रागेशन करे तो वो बाइक के साथ और 3 बाइक टोटल 4 बाइक्स चोरी के बोल के कन्फेस करें. उनके कन्फेशन पे वो बाइकों भी रिकवरी हो गया. उनको पूरा प्रॉपर पेपर वर्क अरेस्ट प्रॉपर करके कोर्ट में प्रोड्यूस कर रहे हैं. और टोटल इंक्वायरी करने के बाद उनके ऊपर कुछ पुराना केसेस है क्या महबूब नगर यहाँ पे कुछ क्रिमिनल हिस्ट्री है क्या बोल के पूरा इंक्वायरी करके इन्वेस्टिगेशन करके टोटल एक्शन कंप्लीट इन्वेस्टिगेशन करने के बाद वो फर्दर एक्शन लेते हैं. अभी तो उनको कोर्ट को भिजवा रहे हैं.